పెళ్ళైన వెంటనే బిడ్డ పుట్టి తర్వాత ఆ బిడ్డ అవకరాలతో ఉంది, బాగోలేదు అని చెప్పి అబార్షన్ చేయించేసుకుని ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఐయుఐలు కానీ ఐవీఎఫ్లు కానీ బయట చెప్తుంటే అలాంటి ప్రొసీజర్లకు ఐయుఐలకి వెళ్ళిన ప్రెగ్నెన్సీలు రాక బాధపడుతుంటే కేవలం ఒకే ఒక్క టీకాతో పెళ్ళయి 10 ఏళ్ళు అయిన తర్వాత మరలా ప్రెగ్నెన్సీ తెప్పించి ఫస్ట్ టైం వచ్చిన అవకరాలు రానివ్వకోకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్టు చేశారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటున్నారు సుభాష్ గారు, సుమలత గారు, మంచిర్యాల. ఈ దంపతులు వాళ్ళ అనుభవాల్ని మనకు వివరిస్తారు. సుభాష్ గారు, అసలు మీ వయసు ఎంతండి? నా వయసు 38 అండి. 38 ఇయర్స్. 37 అండి. 37 ఇయర్స్. పెళ్ళి ఎంతకాలం అయింది సార్? 10 ఇయర్స్ అయింది సార్. 10 ఇయర్స్ అయింది. అవును సార్. పెళ్ళైన వెంటనే మీకు అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. కాకపోతే టిఫా స్కాన్లో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పేసి టెర్మినేట్ చేశారు సార్. మొత్తం టెర్మినేట్ చేశారు. బాగాలేదన్నారు. ఏ సమస్యలు ఉన్నాయన్నారు సార్ అప్పుడు? అప్పుడు హార్ట్లో కొంచెం హోల్ అని, తర్వాత హార్ట్లో అని వాల్వ్స్ ప్రాబ్లం అని చెప్పారు సార్. తర్వాత బ్రెయిన్లో వాపు, తర్వాత వాటరు, తర్వాత కొంచెం వెన్నుపూసలో కూడా కొంచెం మల్టిపుల్ ఉన్నాయి సార్. మల్టిపుల్ అని చెప్పారు సార్. సో ఇక వేస్ట్ బిడ్డ ఉండకూడదు, తీసేయాలన్నారు, టెర్మినేట్ చేసేసారు సార్. ఇక తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి 9 ఏళ్లలో? రాలేదు సార్. ఇంకెప్పుడు రాలేదు సార్. ఫస్ట్లో వచ్చేసింది ఈజీగా? అవును సార్. మరి మధ్యలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు మీరు? వెళ్ళాం సార్. ఏమేమి ప్రొసీజర్? 2 months 2-3 years గ్యాప్ తీసుకున్నాం సార్. తర్వాత సరే ట్రై చేద్దాంలే అని వెళ్ళాం సార్. కానీ ఎక్కడ లేదు సార్, రిజల్ట్ లేదు సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే మాకు టీకా ద్వారా, కేవలం టీకా ద్వారా మాత్రమే ప్రెగ్నెన్సీ మాకు కన్ఫర్మ్ అయింది సార్. బయట ఐయుఐలు కూడా చేంజ్ చేశారు, అన్ని పోయినాయి. ఐయుఐలో 2 times అయినాయి సార్. కానీ ఐయుఐల వల్ల అసలు నో రిజల్ట్ సార్. ఐవీఎఫ్ చేయించుకోమన్నారు, కాకపోతే ఆ మెడిసిన్ ఓవర్ డోస్, తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్. న్యాచురల్గా వచ్చింది ఫస్ట్ టైం. సరే అవకరాలు వచ్చినాయి తప్ప ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది సార్ న్యాచురల్గా. సరే తెచ్చుకోగలం కదా, న్యాచురల్గా తెచ్చే డాక్టర్ ఎవరో ఒకరు దొరకపోతారా అంటే వాళ్ళని కూడా అడిగాం సార్. అంటే మాకు న్యాచురల్ కావాలి, ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ మాకు వద్దు అని చాలాసార్లు చెప్పాం సార్. కానీ వాళ్ళ సజెషన్ ఏంటంటే ఈ వయసులో మీకు ఐవీఎఫ్ ఐయుఐ తప్ప న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అసాధ్యం అని చెప్పేశారు. అవును సార్. కానీ అప్పుడు తర్వాత చాలా బాధపడ్డాం సార్. తర్వాత తెలిసిన వారి వల్ల కొంచెం యూట్యూబ్లో మీ గురించి తెలిసింది సార్. అరే సార్ అసలు అక్కడ ఏం లేదు, ఐయుఐ లేదు, ఐవీఎఫ్ కేవలం న్యాచురల్ ప్రెగ్నెన్సీలే జరుగుతున్నాయి కదా. చాలా వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అందరికీ జరుగుతుంది. సరే ఆ మ్యాజిక్ ఫార్ములా ఏముందో మనం కూడా ట్రై చేద్దాం, ఎందుకు ఎక్కడికైనా ఐయుఐ ఐవీఎఫ్ అని చెప్తుండే కదా సార్. సరే ఇది లేదు కదా, న్యాచురల్గానే ఏముంది, పోయి కన్సల్ట్ అయిదామని అనుకున్నాం సార్. వచ్చాం సార్. వచ్చిన తర్వాత కొన్ని టెస్టులు అవి చేశారు, టీకా కూడా వేశారు సార్. వేసిన తర్వాత ఇక మేము అంటే మామూలుగా న్యాచురల్గానే వస్తాం. తర్వాత మాకు విత్ ఇన్ 20 daysలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. నమ్ముతారండి ఎవరన్నా? అసలు అంటే నమ్మరు సార్. 10 ఏళ్ల పాటు రాని ప్రెగ్నెన్సీ 20 daysలో, అది కూడా న్యాచురల్గా వచ్చింది.